నీ జీవితంలో నువ్వు దేనిని మర్చిపోయినా పర్వాలేదు. అంటే సెల్ ఫోన్ రీఛార్జ్ చేయడం మర్చిపోయినా పర్వాలేదు, టీవీ రీఛార్జ్ చేయడం మర్చిపోయినా పర్వాలేదు, కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయినా పర్వాలేదు. కానీ ఒక్క విషయం మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. దానిని మాత్రం నువ్వెప్పుడూ కూడా మరువకూడదు. ఏంటి అవి ఒక విషయం అంటే, దేవుడు చేసినటువంటి మేలులను మాత్రం ఎప్పుడు కూడా నీవు మర్చిపోకూడదు. ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్రెండ్ సహాయం చేస్తే వాడిని నువ్వు మరీ గుర్తు పెట్టుకుని వాడిని నువ్వు పొగిడేస్తావు. వాడు చేసిన మేలును బట్టి వాడిని నువ్వు మరి మరి నా ఫ్రెండు ఆ రోజు సహాయం చేయబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పి వాడు ఎక్కడ ఫీల్ అవుతాడని వాడిని నువ్వు పొగిడేస్తావు. కానీ మరి దేవాది దేవుడు నీ జీవితంలో మేలు చేస్తూ ఉన్నాడు. మరి దేవుని చేసిన మేలులు నువ్వు మర్చిపోతే మరి ఫీల్ అవడా దేవుడు? దేవుడు ఫీల్ అవుతాడు. దేవుడు చేసిన మేలు నువ్వు ఎప్పుడు మర్చిపోకు. దేవుడు చేసిన మేలు బట్టి నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్ళి, అయ్యా నువ్వు నాకు ఈ మేలు చేసావు అని ఆయనతో చెప్పుకున్నట్లయితే ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఇంకా అధికమైనటువంటి మేలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి సహోదరి సహోదరా, నువ్వు ఏదైనా మర్చిపోవచ్చు, కానీ దేవుడు చేసినటువంటి మేలులో మర్చిపోకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.